హాయ్ అండి. ఈ వీడియో తీసి అయితే 20 డేస్ అయిపోతుంది. అంటే లాస్ట్ మంత్ తీసిన వీడియో. లాస్ట్ మంత్ మా ఊళ్ళో అయితే వెంకటేశ్వర స్వామిని కొత్తగా ప్రతిష్ఠించారండి. పాత గుడి ఉంది, అది తీసి మళ్ళీ కొత్త గుడి కట్టి వెంకటేశ్వర స్వామిని అయితే కొత్తగా ప్రతిష్ఠించారు. 3 రోజులు అయితే పూజలు జరిగాయి. మేము సెకండ్ డే థర్డ్ డే వెళ్ళాము. సెకండ్ డే అయితే దేవునికి అభిషేకం చేయడానికి పాలు నీళ్లు తెమ్మన్నారు. నీళ్ళు అయితే పెద్దేవుడి గుడి నుంచి, పెద్దేవుడి గుడి అంటే శివాలయం దగ్గర నుంచి ఊళ్ళో ఉన్న ఆడవాళ్ళందరూ వెళ్ళి పసుపు నీళ్ళు తీసుకొచ్చారండి. పసుపు నీళ్ళతో అభిషేకం చేసిన తర్వాత సాయంత్రం దేవుణ్ణి ఊరేగించారండి. ప్రతి వీధిలోని కోలాటం పెట్టి దేవుణ్ణి అన్ని వీధులు ఊరేగించారు. మేము నైట్ టైం కూడా గుడికి వెళ్ళాము. ఆవేళ నైట్ టైం ఆ గుడి వీధిలో అయితే లైటింగ్ చాలా బాగా పెట్టారండి. గుడి కూడా చాలా బాగా అలంకరించారు. ఓన్లీ ఫ్రూట్స్ తోటి ఫ్లవర్స్ తోటి అలంకరించారండి. మండపం అయితే గ్రేప్స్ యాపిల్స్ తోటి చాలా బాగా డెకరేషన్ చేశారండి. మేము నెక్స్ట్ థర్డ్ డే కూడా వెళ్ళామండి. థర్డ్ డే అయితే దేవుని ప్రతిష్ఠించేసిన తర్వాత ధ్వజస్తంభం కూడా ప్రతిష్ఠించారండి. జనాలు అయితే చాలామంది వచ్చారు. గుడి అయితే ఫ్లవర్స్తో అయితే చాలా బాగా డెకరేషన్ చేశారు. మేము వెళ్ళేసరికి లేట్ అయింది. 9:30 ప్రతిష్ఠించారండి. అస్సలు జనాలతో ఖాళీ లేక మేము దూరం నుంచి నించొని చూసామండి. దర్శనం అయితే మంచిగానే జరిగింది. అన్నదానం కూడా జరిగింది.